ఎక్కువ ఆలోచించడం వల్ల లేదా బాధపడటం వల్ల నిజంగానే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, వాళ్ళ హై స్ట్రెస్ జాబ్ లేదా ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ప్రాణాలకు ఏమన్నా ప్రమాదం ఉంటుందా అని. షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది నిజమే. హలో, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరోసర్జన్. బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. స్ట్రెస్ అనేది డైరెక్ట్గా మీ బ్లడ్ వెజల్స్ ని పాడు చేయలేదు, కానీ క్రానిక్ ఎవ్రీడే స్ట్రెస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. మీరు ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ బాడీలో కార్టిసాల్ మరియు అడ్రినలిన్ లాంటి హార్మోన్స్ అనేవి ఫ్లడ్ ఎక్కువ అవడం మొదలు పెడతాయి. బ్లడ్ ప్రెషర్ అనేది డేంజరస్ గా హైగా ఉంటుంది. ఇది సివియర్ ఇన్ఫ్లమేషన్ కలిగించి మీ బ్లడ్ వెజల్స్ ని స్టిఫ్ గా, థిక్ గా మరియు వీక్ గా చేసేస్తుంది. సహజంగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో నిద్ర సరిగ్గా ఉండదు, వాళ్ళు స్మోకింగ్ అలవాటు అయిపోతారు లేదా జంక్ ఫుడ్ అనేది అలవాటు చేసేసుకుంటారు. ఓవర్ టైం మన బ్లడ్ లో ఉండే బ్లడ్ వెజల్స్ లోకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి లేదా బ్రెయిన్ లో ఉండే బ్లడ్ వెజల్స్ బ్లీడింగ్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రామ్ లాగా మారిపోతుంది. మీ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం అంటే జస్ట్ ఫీల్ గుడ్ కోసమే కాదు, ఇది మీ బ్రెయిన్ ని కాపాడుకోవడానికి ఒక మెడికల్ నెసెసిటీ అని అర్థం చేసుకోండి. హై బ్లడ్ ప్రెషర్ అనేది మనకి ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండానే మన బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. స్ట్రోక్ గురించి తెలుసుకోవడం మనందరికీ అవసరం. కిందున్న లింక్ ని క్లిక్ చేసి స్ట్రోక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.